వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. భక్తులు దేవుని సన్నిధిలో చేరినప్పుడు రాత్రి వేళ వారి ప్రాణము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నదంట ప్రియులారా. అలాగే రాత్రి వేళ వారిలో ఉన్నటువంటి ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయించుచున్నదంట ప్రియులారా. భక్తిహీనులు లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటే, భక్తిహీనులు ఆసక్తితో పాపం చేయటానికి, దుర్భాషలాడడానికి, గొడవలు చేయటానికి, మోసం చేయటానికి, వ్యభిచారం చేయటానికి, లేక అన్యాయపు క్రియలు చేయటానికి వారు ఆసక్తితో పరిగెత్తుతూ ఉంటే, మన ప్రాణనాథుడైనటువంటి యేసయ్య కొరకు భక్తి కలిగినటువంటి వారి ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నదంట ప్రియులారా. అందుకే భక్తి కలిగిన వారు రాత్రి వేళ ప్రార్థిస్తూ ఉంటారు. భక్తి కలిగిన వారు రాత్రి వేళ దేవుని యొక్క సంగతులు ధ్యానిస్తూ ఉంటారు. రాత్రి వేళ దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉంటారు ప్రియులారా. అందుకే మనం చదువుకున్నటువంటి భాగంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో రాత్రి వేళ నేను మంచం మీద పడుకొని నీ వాక్యము నేను ధ్యానించినప్పుడు, నీ వాక్యము నాకు దొరకగా క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి నాకు కలుగుచున్నదని భక్తుడైన దావీదు పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రాత్రి వేళ దేవుని యొక్క ప్రసన్నతను భక్తి కలిగిన వారు వెతికారు ప్రియులారా. రాత్రి వేళ దేవుని యొక్క దర్శన భాగ్యమును చూచారు ప్రియులారా. రాత్రి వేళ దేవుడు లెక్కలేనన్న అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించాడు ప్రియులారా. భక్తులైనటువంటి సంసోను జీవితములు కానీ, భక్తులైన యాకోబు జీవితములు కానీ, భక్తులైనటువంటి ఇశ్రాయేలుల జీవితంలో కానీ దేవుడు రాత్రి వేళ భయంకరమైనటువంటి శ్రేష్టమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శుభదినాన రాత్రి వేళ దేవుడు నిన్ను దర్శించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రాత్రి నిద్ర నాకు బహు వినోదమాయను అని భక్తులు దేవుణ్ణి కీర్తించారు ప్రియులారా. ఎందుకంటే రాత్రి వేళ దేవుడు వారిని దర్శించడం, రాత్రి వేళ దేవుడు అనేకమైన సంగతులు తెలియజేయడం, రాత్రి వేళ దేవుని యొక్క ముఖ దర్శనాన్ని వారు తనివి తీరా చూడడం, దేవుని యొక్క వాక్కు చేత మాట్లాడడం, దేవుని యొక్క వాక్కును పంపి దేవుడు దర్శించడం, ఇవన్నీ కూడా రాత్రి వేళ జరిగినట్లుగా గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం, దేవా ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ రెక్కల నీలో నన్ను కాపాడేవయ్యా. ఈ రాత్రి నేను పడుకొని నిద్రిస్తూ ఉన్నాను. ఈ దినమంతా నీ కాపుదలుంచావు. నా పనిపాటల్లో నీ తోడుంచావు, డ్యూటీలో నెమ్మది ఇచ్చావు, రాకపోకల్లో కాపుదలిచ్చావు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చావు, అవసరతలు అక్కర్లు తీర్చావు తండ్రి. శత్రువుల నుండి తప్పించావు, ఎన్నో విషయాల్లో నాకు మేలు చేశావు. వాటన్నిటిని బట్టి నిన్ను కీర్తిస్తూ ఈ రాత్రి నీ దర్శన భాగ్యం నాకు కావాలని నీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా అని హృదయపూర్వకంగా మీరు ప్రార్థన చేయండి ప్రియులారా. ఈ రాత్రే దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని మీరు చూస్తారు. ఈ రాత్రే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మీరు చూస్తారు. దేవుని యొక్క వాక్కు చేత దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ రాత్రి ఎలా గడుస్తుందో, ఈ రాత్రి ఏం జరగబోతుందో, ఎలాంటి కీడులు నష్టాలు నా మీదకి వస్తాయో, అపవాది ఎలాంటి నష్టం నా మీదకి రాణిస్తూ ఉన్నాడో అని టెన్షన్ పడుతూ ఉన్నామే. అయితే ఈ రాత్రే నీకు శుభోదయముగా, ఈ రాత్రే నీకు శుభదినముగా ఆయన దర్శన భాగ్యము కలిగి ఆనందపడేటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనందరి జీవితాల్లో భక్తులను దర్శించినటువంటి దేవుడు, భక్తులతో మాటలాడినటువంటి దేవుడు, భక్తులకు వాక్కునిచ్చిన దేవుడు, భక్తులకు ఆయన సంగతులు అనేకములు తెలియజేసినటువంటి దేవుడు. దేవుని సన్నిధిలో చేరిన మనకు కూడా ఈ రాత్రి అనేకమైన సంగతులు దేవుడు తెలియజేయబోతూ ఉన్నాడు. ఊహ కందని, కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కాని సంగతులు నువ్వు అనుభవించబోతున్నావు. అలాగే క్రొత్త సంగతులు నేర్చుకోబోతున్నావు. క్రొత్త వ్యక్తులను దేవుడు నీ దగ్గరికి పంపించబోతున్నాడు. దేవుని యొక్క దూతలను దేవుని దగ్గరికి పంపించబోతున్నాడు. నిన్ను సమాధానంతో నింపడానికి, సంతోషంతో నింపడానికి, ఆరోగ్యంతో నింపడానికి దేవుడు క్రొత్త సంగతులను దేవుడిని తెలియజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు నేను దర్శించబోతున్నాడన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని ఈ దినమంతా కూడా ఈ సంగతులు నెమరు వేసుకుంటూ, దేవా నీ దర్శన భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, నీ వెలుగును ప్రత్యక్షతను నాకు ఇచ్చినందుకు స్తోత్రాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించండి. ఈ శుభదినాన దేవుడు లెక్కలేనన్ని ఘనకార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైనటువంటి మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి స్తుతించండి. చెయ్యబోతున్న కార్యములను బట్టి దేవుణ్ణి కనపరుస్తూ హెచ్చిస్తూ పూజించండి. ప్రియులారా, ఈ శుభదినాన నీకున్నటువంటి వ్యాధిని దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. కరువును గద్దించబోతూ ఉన్నాడు. శత్రువుల బారి నుండి దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. సమాధానం, సంతోషం నిలవరముగా నీకు ఉండనిస్తూ ఉన్నాడు. అలాగే మ్యారేజ్ విషయంలో, సంతాన విషయంలో, జాబ్ విషయంలో, ఎగ్జామ్ విషయంలో, ప్రమోషన్, అన్ని విషయంలో దేవుడు నూతనమైనటువంటి కార్యములు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీ రాకపోకల్లో దేవుని యొక్క కాపుదల సమృద్ధిగా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు నిన్ను దర్శించి ఆయన కృపలో వర్ధిల్లు చేసి ఆయన కొరకు బలమైన సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్లు చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ శుభదినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నా. ఈ శుభదినాన మమ్మల్ని మీరు దర్శించబోతున్నందుకై తండ్రి, మీ కృపను కుమ్మరించినందుకై, క్రొత్త సంగతులు బోధించినందుకై, క్రొత్త వ్యక్తులను పంపినందుకై, క్రొత్త కార్యములు బిడ్డల జీవితాల్లో మీరు జరిగించినందుకై స్తుతిస్తూ కీర్తిస్తూ కనపరుస్తూ ఉన్నాను. కోట్లాది వందనములు తండ్రి. ఈ దినము తండ్రి మీ బిడ్డలు మీ సన్నిధిలో చేరి మాటలు వింటుండగా వారికి గ్రహించే జ్ఞానమును మీ కృపలు అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత, విడుదల, విశ్రాంతినిచ్చి రాకపోకల్లో తోడించి జాబ్ విషయంలో, ఎగ్జామ్లో, ప్రమోషన్ తండ్రి, బిజినెస్లో సక్సెస్ఫుల్గా సమస్త కార్యాలు జరిగించమని, ఇంటి పని, పొలం పని ముగించమని ప్రార్థిస్తూ సంఘంలో సమాధానం ప్రకటిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఇలాగ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.